చెప్పండి సార్, అడుగుతున్నాం కదా. చెప్పండి సార్, చెప్పండి చెప్పండి సార్, మిమ్మల్ని సార్ అడుగుతున్నాం కదా సార్. చెప్పండి సార్. ఆగండి 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 సార్, చెప్పండి. కూర్చోండి, ముందు మీరు కూర్చోండి. కూర్చోండి. మీరు అనుకున్నట్టు అలా ఏం జరగలేదు. వాడిది ఆకాశమంత ప్రేమ. కరెక్టే సార్, ఆకాశం అంత ప్రేమ, సముద్రం అంత ఆవేశం. అందుకేనా డ్రగ్స్ మత్తులో మీ అబ్బాయిని చంపేశాడు? లేదు లేదు లేదు, అది ఒక యాక్సిడెంట్ అంతేగాని రుద్ర అలాంటి వాడు కాదు. అలాంటి వాడు కానప్పుడు ఇక్కడికి ఎందుకు రాలేదు సార్? భయపడుతున్నాడా లేక చేసిన తప్పుకి బయట తిరగలేకపోతున్నాడా? లేక డ్రగ్స్ మత్తులో మునుగుతున్నాడా? అసలు ఈ సిటీలో ఉన్నాడా లేడా? సూపర్ మార్కెట్కి సంబంధించిన ప్రతి కార్యక్రమం నీ చేతుల మీదుగానే జరిపించాలి. నువ్వు రాకపోతే ఎలా? అది వాడి కళ, కోరిక. అవి తీరకుండానే వాడు భీమిలిలో ఒకే రోజు 5 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకో తెలుసా? తమ చెమటతో భూమిని తడిపి, ఉప్పొంగిన నరాలతో నాట్లు వేసి, కమ్మని పాటలతో పైర్లు పెంచి, ప్రతి గింజకు ప్రాణం పోసి, చివరికి తమ ప్రాణాలు తీసుకొని తాము నమ్ముకున్న మట్టిలోనే కలిసిపోతున్నారన్నయ్య. మనం తినే అన్నం మెతుకు వెనుక ఒక రైతు కన్నీరుంటుందని ఆలోచన వస్తేనే గొంతులో ముద్ద దిగట్లేదన్నయ్య. ఎందుకంటే అది పండించిన రైతు ప్రాణం ఉందా లేదా అనే భయం. అందుకే రైతు దగ్గర నేరుగా నేనే పంట కొని నా సూపర్ మార్కెట్లో అమ్ముతా. ఇకపై నేను ఏ ఒక్క రైతు ప్రాణం కాపాడగలిగినా వాళ్ళ గుండెల్లో నేను స్థానం సంపాదించగలుగుతానన్నయ్య. నేను ఇంటర్నేషనల్ ఛాంపియన్ అవ్వాలన్న ఆశతో బతుకుతున్నాను. నువ్వు రైతు గుండెల్లో ఛాంపియన్ అవ్వాలన్న ఆశయంతో బతుకుతున్నావు. అందుకేనా మీరు పెళ్లి చేసుకుందాం అనుకున్న అమ్మాయి మీకు హ్యాండ్ ఇచ్చింది? నువ్వు ఈ ఇంటికి ఎలుగు పుచ్చుతాలే. నువ్వు వచ్చినావు, కరెంట్ వచ్చేసినది. హాయ్ కాశ్మీరా. వాట్ ద హెల్? అమ్మా అమ్మా, నువ్వు ఇలా రాయే, బేగరా. ఏటే ఏమైనాది? అదిగోనమ్మా నేను చెప్పిన కాశ్మీరా. అదే ఆ రంగురంగుల చొక్కా వేసుకున్నాడు చూడు, ఆయనే. అంత చక్కగా ఉన్నోని పట్టుకొని కాశ్మీర్ అంటావేటే? అవును, అతను ఎవరితోనూ గొడవ పడుతున్నాడు. అందుకే కాశ్మీరా అంటున్నాను.
ఆ రోజు నాతో గొడవ పడ్డాడు, ఈ రోజు వాళ్ళతో గొడవ పడుతున్నాడు. రోజు ఎవరో ఒకరితో గొడవ పడందే అతనికి నిద్ర పట్టదు. అతని గురించి నీకెందుకే? అంతేలే. మన ఊళ్ళో కొత్తగా పెట్టిన సూపర్ మార్కెట్ అతందే అని తెలిసిపోయిందిగా. నానెళ్ళి డబ్బులు ఇచ్చొస్తాను. నాకు కావాల్సింది కూడా అదేరా. నేనేమో ఆ రుద్రకి ఎలాంటి విక్టరీ కానీ ఐడెంటిటీ కానీ లేకుండా చేసి కంప్లీట్ గా వానిష్ చేద్దాం అనుకుంటే ఇంట్లో వాళ్ళేమో వాడికి పట్టం కట్టాలని చూస్తున్నారు. ఆ రుద్ర వద్దని వదిలేస్తున్నా వీళ్లే బలవంతంగా రప్పించి మరీ బాధ్యతలు అప్పగిస్తున్నారు. అది జరగకూడదంటే ఈ ప్రమాదం జరిగి తీరాలి. ఆ రుద్ర రావడం, సూపర్ మార్కెట్ ఓపెన్ చేయడం, పూజ చేయడం, ఇక్కడ వెలుగు నింపడానికి స్విచ్ ఆన్ చేయడం, ఫైర్ యాక్సిడెంట్ జరిగి అంతా అల్లకల్లోలం అవ్వడం, ఇలా టకా టకా జరిగిపోతాయి. సరే సార్, సరే. దాంతో రుద్ర తన చేత్తో ఏం చేసినా వినాశనమే అనే డెసిషన్కొచ్చి ఇటు బిజినెస్ కి అటు ఇంటికి కంప్లీట్ గా దూరం అవుతాడు. అప్పుడే నేను విజయేంద్ర ప్రతాప్ కుటుంబాన్ని పూర్తిగా నా కంట్రోల్లోకి తెచ్చుకోగలను. రుద్ర, నీ వినాశనం నీకోసం ఎదురు చూస్తోంది. హార్ట్లీ వెల్కమ్ టు యూ.